నమస్కారం. వీడిస్టల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవంతంగా ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన. సింగపూర్ పర్యటన ఏపీ ఇమేజ్ను మరింత ఇనుమడింపజేస్తుందన్న మంత్రి నారా లోకేష్. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని విమర్శ. జగన్ నెల్లూరు పర్యటనపై మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. మహిళలను కించపరిచిన వారిని జగన్ పరామర్శించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్న. దక్షిణ నియోజకవర్గం 27వ వార్డు నెహ్రూ బజార్లో జీవీఎంసీ కమిషనర్తో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. 4 రోజుల పర్యటన ముగించుకొని గురువారం స్వరాష్ట్రానికి బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్కు అక్కడ తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడుకోలు పలికారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపివేసి వారిలో నమ్మకాన్ని నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. కనీ విని ఎరుగని రీతిలో సింగపూర్ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తల నుంచి లభించిన స్పందన ఏపీ బ్రాండ్ ఇమేజ్ను ఇనుమడింపచేసింది. 4 రోజుల పర్యటనలో సీఎంతో కొన్ని, విడిగా మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. తన పర్యటనలో అడుగడుగునా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాను వచ్చే రహదారులను దారుణంగా తవ్వేశారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని జగన్ ప్రశ్నించారు. తన పర్యటన నేపథ్యంలో 2000 మంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తన పార్టీ నేతలను కలిసేందుకు వస్తే ఆంక్షలు విధిస్తారా అని ఆక్షేపించారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలన్నీ అటకెక్కాయని కమెంట్ చేశారు. సూపర్ 6 పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా తయారైందని, ఏపీలో ప్రస్తుత ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేయడం దారుణమని, విమర్శలకు ప్రతి విమర్శలు సాధారణమని, కానీ ఇలా ఇళ్లపై దాడులేంటని ప్రశ్నించారు. దాడులతో మనుషుల్ని చంపుతారా అని అన్నారు. ఒకవేళ దాడి చేసిన రోజు ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే టీడీపీ మూకలు చంపేసేవారని ఆరోపించారు. వాళ్ళు తాగుండి రాడ్లతోనూ, కర్రలతోనూ, మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి, ఇంట్లో 83 ఏళ్ల ప్రసన్న అమ్మ, ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆవిడను బెదిరించి, ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రసన్న సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. గోవర్ధన్ అన్న కూతురు, నేను అడుగుతా ఉన్నా, గోవర్ధన్ అన్న జైల్లో పెట్టినప్పుడు వీళ్ళ ఇంట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ పిల్లలు కాదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధన్ అన్న జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా. ఏకంగా 14 కేసులు, గోవర్ధన్ అన్న మీద పెట్టిన కేసులు ఏకంగా 14 కేసులు. కావలి నియోజకవర్గంలో కొల్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తే బాధితులను పరామర్శించి పోలీసులు పక్షపాత వైఖరిని తాను ఎండగడితే దాని మీద కూడా మళ్ళీ కేసు పెట్టారు. అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తన మనుషుల మీద అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసినా, బాధితులను వీళ్ళు పరామర్శించినా, మా వాళ్ళు పోలీసుల పక్షపాత వైఖరిని వీళ్ళు ఎత్తి చూపించినా దాని మీద కూడా కేసు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది.
చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి. అంతే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే, ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇవి కాక ఇతర నాయకుల మీద, ఇతర కార్యకర్తల మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉన్న వాళ్ళ మీద కొన్ని వేల సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు యాత్రపై హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఎన్నో యాత్రలను ప్రజలు చూశారు, కానీ జైలు యాత్రలు జగన్ చేస్తుంటే చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓ చెల్లి వరుసైన మహిళను జుప్సాకారకమైన వ్యాఖ్యలు చేసిన నాయకుడిని పలకరించడానికి జగన్ నెల్లూరు రావడం దారుణమన్నారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి సబ్ జైలు చుట్టూ తిరగడం, హత్యలు చేసిన వారిని పరామర్శించడం, గంజాయి బ్యాచ్లను పరామర్శించడం, లేకపోతే పొగాకు రైతులు, మామిడి రైతులను పరామర్శించి వారి పంటలను తొక్కించడం చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి మీద అనుమానం వస్తుందన్నారు. ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం దేశాలు పర్యటిస్తుంటే జగన్ జైలు చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో మహిళలు ఎన్నో అవమానాలకు గురైతే పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. భువనేశ్వర్ని అవమానిస్తే అసెంబ్లీలో వెకిలిగా నవ్వి నేడు చెల్లి వరుసైన టీడీపీ ఎమ్మెల్యేను దారుణంగా మాట్లాడిన వ్యక్తిని పరామర్శించడం మహిళను కించపరచడమేనన్నారు. ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాలి అన్నదైతే వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసేసరికి సాధారణంగా అండి, పబ్లిక్లో ఎవరైనా మహిళల మీద నీచాతినీచంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించినాయి. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా భువనమ్మని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కానీ, ఇతర మహిళల గురించి నోటికొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఎక్కడా కూడా ఇది ఎందుకు మాట్లాడారు అన్నది ఖండించపోవడం, పైగా వాడిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాడు. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అన్నది చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. దీంట్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి మహిళల మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటేనండి, ఈరోజు పబ్లిక్లో మీ అందరూ కూడా చూశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా యాత్రను కూడా చూశారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అదేవిధంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకుముందు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అటువంటి ఒక నాయకుడు వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా, కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు, లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారన్నది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి. ఒక్కసారి మనం అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, 27వ వార్డు కార్పొరేటర్ గోలగాని వీరారావుతో కలిసి వార్డులో పర్యటించారు. నెహ్రూ బజార్లో పర్యటించి అక్కడ ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డైమండ్ పార్కులో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను పరిశీలించి వాటి లోపాలను సరిచేయాలని, పెయింటింగ్ వేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న నెహ్రూ బజార్ను పునరుద్ధరిస్తామని తెలిపారు. పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. వార్డులో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే, కార్పొరేటర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా ఖాళీ
సిస్టమ్స్ అన్నీ అది పంపించాం పెట్టాము. లేదు 1 monthలో అంతా మీకు సిస్టమ్స్ వచ్చేసి మీరు అన్నారు కదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు సిస్టమ్ ప్రింటర్స్ స్టేషన్. రాష్ట్రంలో కూటమి నేతలే కీచకులుగా మారుతున్నారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుద కళ్యాణి విమర్శించారు. నగరంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూటమి నేతల తీరుపై ఆమె విరుచుకుపడ్డారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు కుమారుడు ఒక యువతిని మోసం చేశారన్నారు. ఆ యువతికి న్యాయం చేయకుండా ఆమె జీవితాన్ని వెలకట్టేందుకు మంత్రి సెటిల్మెంట్ చేయడం దారుణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హోంమంత్రి అనిత ఓ మహిళ అయ్యుండి మహిళలపై జరిగే అరాచకాలను పట్టించుకోవడం లేదని కళ్యాణి విమర్శించారు. మీడియా సమావేశంలో జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, కార్పొరేటర్ శశికళ, మహిళా నాయకురాలు విశాలాక్షి, కొర్ల శిరీష, బుర్ర విజయలక్ష్మి, శ్రీదేవి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంత ఘోరంగా ఈ మంత్రులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పులు చేస్తే వాళ్ళకి కవర్ చేసుకుంటూ సెటిల్మెంట్ చేస్తూ వాళ్ళకి అండగా ఉంటున్నారో అర్థమవుతుంది. జనరల్గా ఏ ప్రభుత్వంలో అయినా పోలీసులైనా ప్రభుత్వమైనా బాధితులకు అండగా ఉంటుంది, బాధించిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా రివర్స్లో ఉండి బాధితులకి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. అలాగే హోమ్ మినిస్టర్ గారు తీసుకుంటే ఆవిడ ఒక మహిళ అయ్యుండి కూడా ఎన్ని సంఘటనలు జరిగినా, మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా ఆవిడ కనీసం స్పందించరు. గతంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ ఏం చెప్పారు? ఈ కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, ఎక్కడ ప్రశాంతంగా మహిళలు ఈ రాష్ట్రంలో నిద్రపోతున్నారు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళల్ని వేధించి ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ ఉండే పరిస్థితి అడుగడుగునా చూస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ సందర్భంలో అయినా మీరు ఎక్కడైనా స్పందిస్తున్నారా? కనీసం ఆ బాధితులకు అండగా నిలుస్తున్నారా నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎంతసేపు కూడా జగనన్న తిట్టడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం ముందొస్తూ ఉంటారు. కానీ ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. వైసీపీ అనేది నయవంచన పార్టీ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. నగరంలో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలన నయవంచకులను మారుపేరని ఎద్దేవా చేశారు. జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనుడు జగన్ అని ధ్వజమెత్తారు. నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని మహమ్మద్ నజీర్ మండిపడ్డారు. 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి పాల్పడి అవినీతి చక్రవర్తిని తానేనని జగన్ నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. పీకల్లోతు అవినీతుల్లో కూరుకుపోయిన వైసీపీ నేతలు సిగ్గు విడిచి మాట్లాడడాన్ని తప్పుపట్టారు. నోటిని అదుపులో పెట్టుకోకుండా అసత్య ప్రచారం సాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వైసీపీ నేతలు నజీర్ గట్టిగా హెచ్చరించారు. ఈ అవినీతి సొమ్ముకి నాసిరకం లిక్కర్ కుంభకోణానికి చర్చలు చేసుకుంటానికి, సమావేశాలు నిర్వహించుకుంటానికి వర్ధమాన్ కాలేజ్ అంట ఒక అడ్డ అంట. పిల్లలు చదువుకునే కాలేజీ అంటే ఎక్కడైనా విద్యాలయాల్లో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు తయారయ్యే కాలేజీల్లో మీరు కుంభకోణాలు ఏ విధంగా చేయాలి, అవినీతి సొమ్ము ఎక్కడ దాచిపెట్టాలి, ఏ విధంగా పక్క రాష్ట్రం, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నాసిరంగు ముందు అమ్మి వేల మందిని చంపి లక్షల మంది ఆరోగ్యాలు పాడు చేసి వాటి ద్వారా వచ్చిన కమిషన్లు పక్క రాష్ట్రం తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో దిగంగానే మళ్ళీ మీకు డీజిల్ ఖర్చు కూడా ఎక్కువ అవ్వకూడదు. అక్కడ ఫామ్ హౌస్ లో ఈ వర్ధమాన్ కాలేజ్ లో ఈ తీగల ప్రదర్శనతో కూర్చొని మీ కింద ఉన్న అంచుల ద్వారా కోట్ల రూపాయల
ప్రస్తుతం తమకిస్తున్న పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం నవీకరణ చేయాలని ఎస్బీఐ పెన్షనర్ల సంఘం అమరావతి సర్కిల్ ప్రధాన కార్యదర్శి భాగ్యారావు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించారంటూ పెన్షన్లను పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భాగ్యం మాట్లాడుతూ పెన్షనర్ల గ్రాట్యుటీ లెక్కింపుల కోసం ప్రత్యేక భత్యం కలపాలన్నారు. తమకు సరసమైన ధరకు ఆరోగ్య బీమా ప్రీమియంను ప్రభుత్వం అందించాలని కోరారు. 2022లో పదవీ విరమణకు ముందు ఉన్నవారికి ఎక్స్గ్రేషియా డిఏపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన భాగంగా నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని భాగ్యారావు తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో సంఘం నేతలు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఎప్పుడైతే రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఏదైతే బేసిక్ ఉందో అదే బేసిక్ ఈరోజు కూడా తీసుకుంటున్నాం. వేరే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి వాళ్ళకి ఏమవుతుందంటే ఎవ్రీ 10 ఇయర్స్కి పే రివిజన్ అవుతుంది. పే కమిషన్ రివిజన్లో అవుతున్నప్పుడు సర్వింగ్ ఎంప్లాయీస్కి అందరికీ పెన్షన్ మారుతుంది. కానీ అలాగే పెన్షన్స్ కూడా ఆటోమేటిక్గా రివిజన్ అయిపోతుంది. మన ఆ పరిస్థితి బ్యాంకుల్లో లేదు. మనకు పే రివిజన్లు అవుతుంటాయి ఎవ్రీ 5 ఇయర్స్కి, కానీ పెన్షన్స్కి మార్పు మాత్రం ఏముండదు. ఇది ఈ విషయంలో పెన్షన్ అప్డేట్స్ చేయమని చెప్పేసి వేరియస్ రిక్వెస్ట్లు, మెమోరాండమ్స్ ప్రైమ్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 30 సంవత్సరాలుగా మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. కోర్టులో కేసులు వేశారు. ఏం చేసినప్పటికీ ఈ రివిజన్ అవ్వటం లేదు. ఇది మెయిన్ డిమాండ్ సార్ మాది. పెన్షన్ మారాలి, బేసిక్ మారాలి. తర్వాత ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చాలా లార్జ్ స్కేల్లో దాని మీద జిఎస్టీ కూడా వేసి చాలా ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు. అది కూడా వైవ్ చేయమని, జిఎస్టీ వైవ్ చేయమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నగరంలో ఎంజీఎం హెల్త్ కేర్ 7 హిల్స్లో ఆధునిక కాలేయ మార్పిడి క్లినిక్ ప్రారంభమైంది. అత్యాధునిక కాలేయ మార్పిడి కేంద్రం నగరంలో ఏర్పాటైంది. ఈ కేంద్రం ద్వారా ప్రముఖ కాలేయ వ్యాధులు, మార్పిడి, హెచ్పీపీ శస్త్రచికిత్సల వైద్య నిపుణుడు డాక్టర్ ధియాగరాజన్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో రోగులకు సేవలు అందించనున్నారు. 3500కు పైగా కాలేయ మార్పిడి, హెచ్పీపీ, ఓపెన్ లాప్రోస్కోప్ ఆపరేషన్లు చేసిన అనుభవం ఆయన సొంతం. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ధియాగరాజన్ శ్రీనివాసన్, వైద్యులు రాఘవేంద్ర, శ్రీకాంత్, ఉషా రామకృష్ణ, గౌతమ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ ఆసుపత్రిలో కాలేయం, ప్యాంక్రియాసిస్, బైల్డక్ వ్యాధులకు వైద్య సేవలు అందుతాయన్నారు. అధునాతన వైద్య పరికరాల ద్వారా అవసరమైన రోగులకు ఆపరేషన్లు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో ఈ వ్యాధులకు వైద్య సేవల కోసం హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. ఇకపై ఆ వ్యాధులకు ప్రజనాతన వైద్య పరికరాల ద్వారా అత్యుత్తమ వైద్య సేవలు తమ కేంద్రం ద్వారా అందిస్తామని డాక్టర్ ధియాగరాజన్ శ్రీనివాసన్ తెలిపారు. I only know this Telugu. So I am Dr. Tyagarajan, Director of Liver Transplant, MGM Whole Healthcare Group. We have 6 hospitals now. So we are establishing Liver Institute in MGM Vizag 7 Hills. I'll tell you a brief status of affairs in Andhra. It has got around 5 crore population and a catchment area of another 3 to 4 crore population from Orissa and Chhattisgarh. For this 8 crore, 9 crore population, there is no good facility for advanced liver care, either in the form of ICU care or emergency treatment, liver dialysis and liver transplant, liver cancer. All this treatment is not currently widely available. Approximately around 20,000 people have new cirrhosis in Andhra, and not even 50 to 100 transplants happen in Andhra. You at least require 1,000 to 2,000 transplants in Andhra. So there is a huge unmet need of liver surgery and liver transplants in Andhra. So we thought that with this institute, we bring the world-class care at the doorsteps of Vizag and Visakhapatnam and all the neighboring areas and to all Andhra. So we will have a full-fledged team here. Dr. Vishwanath will be the gastroenterologist and hepatologist. Dr. Gautam is the gastroenterologist. Dr. Srikanth will be here as the liver transplant surgeon. I am here. And Dr. Usha is also a liver transplant surgeon.
So there is a huge team of nearly 25 doctors who is going to do this program. అది మన పొటెన్షియల్ ఒక 800-1000 దాకా ఉంది. ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మన ఎంజిఎం చెన్నై నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ ఎంజిఎం 7 Hills హాస్పిటల్లోనే ఈ ప్రొసీజర్లు అన్నీ మొదలుపెట్టి అడ్వాన్స్డ్ లివర్ కేర్ మనకి ఇక్కడ ఇచ్చేసి ఆ తర్వాత మా లోకల్ టీమ్ డాక్టర్ గౌతమ్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, నేను నాతో పాటు డాక్టర్ ఉషా మా సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో తమకు ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడం పట్ల జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా పార్టీ నేత ఎమ్మెల్సీ నాగబాబు సైతం స్థాయి సంఘంలో స్థానం ఇవ్వాలని అభిప్రాయపడ్డారని చెప్పారు. అయితే జనసేనకు స్థాయి సంఘం ఎన్నికల్లో ఒక్క స్థానం కేటాయించకపోవడం పట్ల విస్మయం వెల్లిబుచ్చారు. బీసీ వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్లు ప్రస్తుతం జనసేన ఫ్లోర్ లీడర్గా జీవీఎంసీలో ఉన్నారని చెప్పారు. అయితే ఆమెను తొలగించేందుకు తమ పార్టీకి చెందిన వారే కుట్రలు పన్నడం దారుణమని పీతల మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పార్టీ మనుగడకు ముప్పు తెచ్చే విధంగా కొందరు నాయకులు వ్యవహరించడం తగదని హితవు పలికారు. జనసేన పార్టీని కాపాడడానికి కానీ ఇప్పుడు సిద్ధంగా ఉంటానని తెలిపారు. వాళ్ళ కుమార్తెకి ఒక స్టార్ హోటల్ కట్టాలని భీమ్లీలో సముద్ర తీర ప్రాంతంలో అల్సా మెరైన్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి భూమిని కొనుగోలు చేసి ఏదైతే అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారో కోవిడ్ ఉన్నటువంటి సమయంలో అంటే ఆగస్టు 2021లో కోవిడ్ ఉంటుండగా పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టినటువంటి విషయాన్ని బయట తీసుకొచ్చాం. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అప్పుడున్నటువంటి జిల్లా అధికారులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పి సముద్ర అలల కెరటాల దగ్గర 12 అడుగుల లోతు భూమి నుంచి ఇసుక మేటల నుంచి పెద్ద కాంక్రీట్ జంగిల్ చేస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేసిన ప్రభుత్వం అధికారం ఉందని చెప్పి ఉత్తరాంధ్రలో నెంబర్ 2గా అప్పుడు ప్రభుత్వంలో వెళ్ళినటువంటి వ్యక్తి. దానిపైన హైకోర్టు వారు ఆర్డర్తో జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయటం, కిందటి వారం జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ కూడా 5 సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీ ఆ ప్రాంతాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం, దాంట్లో డాక్టర్ మోటూరి శ్రీరామకృష్ణ గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ ఆఫీసర్ విశాఖపట్నం. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జగదాంబ జోన్ కన్వీనర్ ఎం సుబ్బారావు డిమాండ్ చేశారు. టౌన్ కొత్త రోడ్లో గల విద్యుత్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆందోళనకారులు స్మార్ట్ మీటర్ల వద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టి ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట అదనపు ఆర్థిక భారం మోపిందన్నారు. తాజాగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగించే ప్రజల నుంచి అదనపు ధనాన్ని వసూలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదన ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సుబ్బారావు హెచ్చరించారు. నా పేరు సుబ్బారావు, సిపిఎం పార్టీ జగదాంబ జోన్ కార్యదర్శి. ఈరోజు స్మార్ట్ మీటర్లు వద్దని కొత్త రోడ్డు దగ్గర ఇక్కడ కార్యాలయం దగ్గర విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా అనేది నిరసన అనేది తెలిపాము. ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే మన లోకేష్ గారు, అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి, అలాగే పైరు కేసీరావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే
మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వీళ్ళందరూ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పారు. ఈ స్మార్ట్ మీటర్లు పెడితే గవర్నమెంట్ ఏమైనా అధికారికంగా లెటర్ ఏమైనా ఇచ్చిందా అంటే అధికారికంగా ఏమీ లెటర్ ఇవ్వలేదు. ఏఈలు డిఈలు వెళ్ళి బెదిరించి ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఆ స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారంటే మా గవర్నమెంట్ చెప్పింది అందుకే పెడుతున్నామని చెప్పేసి ఏఈ డిఈలు చెప్తున్నారు. అదే ఏఈలకి డిఈలకి ఒక చెప్పదలుచుకున్నాం ఏమంటే ఈ రోజుకి గవర్నమెంట్ ఏమీ ఆదేశాలు ఏమి ఇవ్వలేదు. ఇక అలాగా స్మార్ట్ మీటర్లు మీరు పెట్టండి అని చెప్పేసి అందరికీ చెప్పేసి పెట్టించేస్తున్నారు. లాభం ఉందని చెప్పండి అని చెప్తున్నారు. ఎంత లాభం ఉందో చెప్పాలి. మరీమాత మోక్షారోపణ మహోత్సవాలు ఆగస్టు 1వ తేదీన జ్ఞానాపురంలో ప్రారంభం కానున్నాయి. పునీత పేతురు దేవాలయం ఆధ్వర్యంలో ఘనంగా మహోత్సవాలు జరగనున్నాయి. ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఫాదర్లు జొన్నాడ జాన్ ప్రకాష్, విమలారాజ్, ప్రేమ్ కుమార్లు, ఈ అధ్యక్షులు రాజేష్ కమిటీ సభ్యులు మరియు రత్నం ఫ్రాన్సిస్ మహోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫాదర్ జాన్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఆగస్టు 1వ తేదీన సిలువ గుర్తు మండపం వద్ద మహోత్సవ జెండా ఆవిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు సాయంత్రం నవదిన ప్రార్థనలు జరుగుతాయన్నారు. 15 విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాలపూజ సమిష్టి దివ్య బలి పూజ నిర్వహిస్తారని చెప్పారు. అదే రోజు సాయంత్రం మరియమాత స్వరూప పేరుతో పుర ప్రదక్షిణ నిర్వహిస్తామని జాన్ ప్రకాష్ తెలియజేశారు. ప్రతి సంవత్సరం యథావిధిగా ఈ జ్ఞానాపురంలో జరిగే పరిశుద్ధ మరియమాత పండుగను ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నామని ఈ పత్రిక ముఖంగా మేము తెలియపరచడానికి సంతోషిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మా ఈ జ్ఞానాపురం గ్రామం, జ్ఞానాపురం కథోలిక విశ్వాసులు అందరూ 125 సంవత్సరాల జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. అలనాడు 1900 సంవత్సరంలో ఈ యొక్క గ్రామం వరద చేత మరియు కలరా వ్యాధి చేత ఎంతో వ్యధ పొందినప్పుడు భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి అప్పటి విచారణకర్తలు మహాఘనత వహించినటువంటి రోషియన్ బిషప్ గారు ఆయన ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను పరిశుద్ధ మరియ తల్లికి సమర్పించి ఎంతో ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు చేసి ఈ కలరా వ్యాధి నుండి గ్రామాన్ని కాపాడమని ఆ తల్లిని వేడుకున్నారు. దాని పర్యవసానమే, దాని ఫలితమే వెనువెంటనే ఈ కలరా వ్యాధి తగ్గుముఖం పట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకోగలిగారు. ఆ సంఘటన జరిగి ఇప్పటికీ 125 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను క్రమం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు, ఈ జ్ఞానాపురం గ్రామ సభ్యులందరూ కూడాను ఒకే కుటుంబంగా వారు ఆగస్టు 15వ తారీఖున ఇక్కడ చేరి దేవాది దేవునికి పూజా బలుల ద్వారా, ఆరాధనల ద్వారా, స్తుతులతో వందనాలు అర్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినూత్న రీతిలో అనేక కార్యక్రమాలతో ఈ ఘనమైనటువంటి పరిశుద్ధ మరియ తల్లిని మోక్షారూపిత మాతగా కొనియాడుతూ దేవుడు చేసిన మేలును తలంచి దేవునికి నిండైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గురువారం అనకాపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా నాగబాబు ముందుగా పట్టణంలో రింగ్ రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబుకు అనకాపల్లి ఎమ్మెల్యే కొణితాల రామకృష్ణ, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి, భీమర్శెట్టి చిన్నకృష్ణలు పుష్పగుచ్చాలు, సాలువాలు కప్పి అందజేసి సాదర స్వాగతం పలికారు. ఉత్తరాంధ్ర ఇలవేర్పు అనకాపల్లి గవరపాలెం శ్రీ నూకాంబికా దేవస్థానం అర్చకులు నాగబాబుకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం నూకాంబికా దేవస్థానం దగ్గర గల శ్రీ సత్యాగ్రాండ్లో నిర్వహించిన జన సైనికులు, వీర మహిళల ఆత్మీయ సమావేశానికి నాగబాబు వెళ్లారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
విజయవంతంగా ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన. సింగపూర్ పర్యటన ఏపీ ఇమేజ్ను మరింత ఇనుమడింపజేస్తుందన్న మంత్రి నారా లోకేష్. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని విమర్శ. జగన్ నెల్లూరు పర్యటనపై మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. మహిళలను కించపరిచిన వారిని జగన్ పరామర్శించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్న. దక్షిణ నియోజకవర్గం 27వ వార్డు నెహ్రూ బజార్లో జీవీఎంసీ కమిషనర్తో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.